వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. చాలా మంది కూడా చాలా ధర్మ సందేహాలతో చాలా అతలాకుతలం అయిపోతున్నారు. కొంచెం భయభ్రాంతులకు కూడా గురైపోయి ఏ పని చేద్దామన్నా కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ధర్మ సందేహాలన్నింటి గురించి కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, జ్యోతిష పండితులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, చాలా మంది కూడా ఏ పని మొదలు పెడదామన్నా అడుగేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా చూసాం మనము, చాలా మంది భార్యాభర్తల మధ్య ఎక్కువ విభేదాలు రావడము, లేదా ఆత్మహత్యలు చేసుకోవడము, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము, భార్య భర్తను చంపడమా, భర్త భార్యను చంపడము, ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం గురువు గారు. ఎందుకంటే ఒక మీడియా వాళ్ళం కాబట్టి చాలా ఎదుర్కొంటున్నాము, చాలా సమస్యలని చూస్తూ ఉన్నాము. అసలు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా ఈ సద్దు మనగాలి అంటే ఏం చేయాలంటారు గురుగారు? ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్వశ్చన్ లో భార్యను భర్త చంపడం ఏంది, భర్తను భార్య చంపడం అవే వస్తున్నాయి గురుగారు. అంటే అసలు అలాంటి పరిస్థితులు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా నేను చేస్తా అనుకోలే. నిజంగా అంటే గురుగారు. ఎందుకు అంటే భార్య భర్త అంటేనే ఒక అపురూపమైనటువంటి బంధం అది. అవును గురుగారు. సో చెప్పడానికి ఈజీయా అని అనుకోవచ్చును, కానీ అది ఆస్వాదించేటువంటి వారికి తెలుసు. అవును గురుగారు. విన్నారా? ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది. ఎందుకంటే అసలు చంపడం అనేటువంటిదే పెద్ద, అది ఆ మాట కూడా నేను ఇప్పటి వరకు ఎక్కడ దాని గురించి కూడా చెప్పలేదు. దారుణమైన I mean, పరిస్థితులు. నేను చెప్పేది ఏమంటే ఆ రేంజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు అవును. మన ఇంటర్వ్యూస్ వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతాయి? అంటే ఇప్పుడు అలాంటి గొడవలు పడే వాళ్ళకైనా గొడవల గురించే మనం మాట్లాడదాం. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఇక్కడ గురువు మనం ఏదైతే ఆలోచించుకుంటామో అది మాత్రమే జరుగుతుంది. గురువు గారు. సో నాకు ఈ రోజు బాగా లేదు, తలనొప్పిగా ఉంది, ఒక 100 సార్లు అనుకోండి, ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజు మీకు తలనొప్పి రాకుండా నన్ను అడగండి, ఖచ్చితంగా. సో నాకు ఈ రోజు బాగుంది, ప్రతిరోజు బాగుంటుంది, ఇవాళ కాకుండా 6 నెలలకైనా బాగుంటుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. కనుక ఏదున్నా కూడా ఖచ్చితంగా మన శరీరం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న మాట అనగానే ఫీల్ అయిపోయి, ఇందాక చెప్పా వీడియోలో, ఒక చిన్న మాట అనగానే ఫీల్ అయిపోవడం కానీ, ఇప్పుడు ఏదున్నా కూడా మెచ్యూరిటీగా ఉండాలంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఓపిక. భార్యాభర్త బంధం అంటేనే సాక్షాత్తు ఈశ్వర, అదేవిధంగా పార్వతి అమ్మవారుగా భావన. ఇప్పుడు వివాహం జరిగేటప్పుడు తప్పకుండా చెప్తారు ఏమిటి, సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య అని చెప్తారు. వరాయ మన అదేవిధంగా వధు సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపస్య అని చెప్తారు. ఇక్కడ ఎందుకు అవన్నీ చెప్పడం మంత్రాలు? ఎవరైతే ఒక వివాహం జరిగిన తర్వాత ఆ బంధం అనేటువంటిది ఎంతో ప్రేమగా ఉండాలి. అయితే జాతకరీత్యా కొన్ని జాతకాలు ఓపెన్ చేయగానే ఎంతో మందికి చెప్పి ఉన్నా నేను, అబ్బో మీ భార్యతో చాలా డేంజర్ కదా. అవును గురువు గారు, తన మాటే వినాలి, తనదే కావాలి. అబ్బా ఇది ఒక్కటైతే కరెక్ట్ చెప్పారు అంటాడండి, ఇది ఒక్కటే ఉన్నది ఇంకా అన్ని చెప్తా అని చెప్పి, అది ఏది భర్త చాట్ నుండి భార్యది, అవును, భర్త జాతకం నుండి భార్యది చెప్పిన. అవును గురువు. సో తను షాకు, నిన్నగాక మొన్ననే. సో మీ అత్తయ్య గారికి ఈ పలానా ఇయర్లో పలానా హెల్త్ ఇష్యూ వచ్చింది. అవును గురువు గారు, నా చాట్ నుంచి మా అత్తయ్య ఎట్లా చెప్తున్నారు ఆయన అంటే, జనరల్గా తను అడిగినటువంటి విషయం వేరు, మనం అంటే ఇప్పుడు మన దగ్గర విషయం ఉన్నదని నాకు తెలవాలి కదా. సో కొన్ని విషయాలు మనం చెప్పాలి, ఏం జరిగింది జరుగుతుంది. సో వాళ్ళ నాన్న కావచ్చును, వాళ్ళ తాతగారికి కావచ్చును, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, వీరికి ఉన్న కళ్ళ కట్టినట్టుగా కూడా చెప్పినటువంటి దాఖలాలు. అయితే సప్తమ స్థానంలో కుజుడు సూర్యుడు ఉన్న జాతకరీత్యా భార్యాభర్తలలో భర్తకున్నా భార్యకున్నా, సప్తమ స్థానంలో శని సూర్యుడు కలిసి ఉన్న, లగ్నాతు రాహువు కేతువు ఉన్న, ఇది నీచబడి ఉన్న. ఇప్పుడు రాహుగ్రహం వచ్చేసి వృశ్చికంలో నీచబడుతుంది. సో ఒకవేళ లగ్నము అబ్బాయిది
మనకు వృశ్చిక లగ్నం అనుకున్నాం, ఇక్కడ లగ్నాత్ రాహు ఉంటే సప్తమాత కేతు ఉంటుంది. సో భార్యాభర్తలలో ఎట్లా అంటే వివాహం కాగానే 3 నెలలకు భర్త దుబాయ్ వెళ్ళిపోవడం కానీ, లేదా అమెరికా వెళ్ళిపోవడం కానీ, ఓకే. ఈమెకు వీసా రాకుండా ఉండడం కానీ, సో ఒకవేళ అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుండి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, సో కొన్ని రోజులు ఇద్దరికి దూరమే ఉంటుంది. ఇక ఈ విధమైనటువంటి ఇబ్బందులు కొందరు పడుతూ ఉంటే, మరి కొందరు కలిసి ఉన్నప్పటికీ అన్యోన్యంగా ఉండరు. అవును, ఆ? అవును గురుగారు. ఎందుకు? ఏదో రకమైన గొడవ, ఏదో రకమైన ఇబ్బందులు. సో ఇక్కడ ఎట్లా వస్తవి? అత్తకు కోడలకు రావడం. ఈ అత్తకు కోడలకు వచ్చినటువంటి గొడవలలో ఎట్ ద సేమ్ టైం అటు భర్తను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జాతకరీత్యా అమ్మాయికి 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ రాహు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే అత్తకు కోడలకు పడని పరిస్థితి ఉంటుంది. అత్తకు కోడలకు పడదు. అదే విధంగా ఇంకా ఒకవేళ కలిసి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు గొడవలు అవుతుంటాయి భార్యాభర్తలకు. ప్రతిరోజు ఒకరు చెప్తారు, మా భార్యాభర్తలు అయితే ప్రతిరోజు గొడవ పడుతుంటాం గురుగారు, అసలు గొడవ పడని రోజు అంటూ లేదు. అవే ఎక్కువైపోయినాయి గురుగారు ఇప్పుడు. చెప్తున్నా ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్షన్స్. ఇప్పుడు మీకు ఎవరికి వారే హీరోలు, ఇక్కడ ఎవరికి వారే నేనే కరెక్ట్ అనేటువంటి భావన. నాకు నేను కరెక్ట్ అనుకుంటున్నా, మీకు మీరు కరెక్ట్ అనుకుంటున్నారు, అతనికి అతను ఎవరికి వారే కరెక్ట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక విషయాన్ని మనం చెప్తున్నాం, ఎదుటివాడు వినాలి అనేటువంటి భావన మనకు ఉండాలి ఎదుటి వ్యక్తికి. సో తండ్రి ఏమైనా మంచి విషయాన్ని చెప్పడానికి పోయినా కూడా వినని పరిస్థితి కొడుకుది ఉంటది ఖచ్చితంగా. సో ఇక్కడ ఎట్లా నీకు జ్ఞానం వచ్చేది? ఇప్పుడు భార్య అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక కూతురు లాగా, ఒక తల్లి లాగా, తల్లి కంటే ఎక్కువ అని చెప్తాను నేను. సో ఇన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ప్రేమగా మనం చూసుకుంటూ ఆప్యాయంగా ఉండాలి. ఒక చిన్న బాధ కానీ, ఒక చిన్న మాట కానీ, తన కళ్ళ వెంబడి ఏమాత్రం నీళ్ళు వచ్చినా నీ పరాభావానికి కారణమే అనేటువంటి ఇది నువ్వు అర్థం చేసుకోగలవు. అక్కడ నీ భార్య ఎంతసేపు సంతోషంగా ఉంటే నీకు అన్ని డబ్బులు వస్తవి. ఇది రాసి పెట్టుకోండి, ఇది సత్యం. సో మీ భార్యని ఎంత లగ్జరీగా చూసుకుంటారో, మీ తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్పేటువంటి బెస్ట్ రెమెడీస్లో మొట్టమొదటి రెమెడీ, లేడీస్ ఫస్ట్ చాయిస్ రెమెడీ. మీకు వచ్చినటువంటి సాలరీ ఏదైతే ఉందో అందులో నుండి 51 రూపీస్ నుంచి అదేవిధంగా 501 రూపీస్ నుండి 5000 వరకు వారికి గిఫ్ట్ ఇచ్చేసేయండి. మీ సాలరీ ఎంతైనా కావచ్చు, 51 రూపాయల నుంచి 5001 దాకా చెప్తున్నా. సో ఫస్ట్ మంత్ సాలరీ రాగానే మీ అమ్మక, మీ భార్యక, మీ పిల్లలక వారికి గిఫ్ట్ ఇవ్వండి. వారికంటే మీరు ముందు నడవండి. ఒక కారు డోర్ తీసే విధంగా ఉండండి. మీరు ఒక ధైర్యంగా మీరు ముందు ఉండండి. వారికి ఒక నేనున్నా అనేటువంటి భావనతో మీరు ఉండాలి. కానీ ఎందుకు ఒక ధైర్యం, ఒక భరోసా అన్ని ఇంకా 100% కదా. ఇప్పుడు ఏదో ఇంటికి వెళ్ళగా అంటే నేను భర్తల గురించే చెప్తున్నా కానీ బట్ భార్య గురించి నేను చెప్పను. ఎందుకంటే వారు మంచిగానే ఉండాలి. ఎందుకంటే ఆడవారు అంటే అమ్మవారి స్వరూపం. సో అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వారు ఉండాలి. అందరు ఆడవాళ్ళు అలా ఉండాలి అంటాను. ఇక నేను అందరు ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఉండాలి. సో నేను ఎవరి మనసునే బాధ పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు దేవాలయంలో రాహుకాలం సమయానికి నిమ్మకాయ దీపారాధన చేసేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సో మా దేవాలయంలో చెప్తా ఒకటే, అమ్మవారు ఎట్లా ఉంటుందో అట్లా మీరు వచ్చి దీపారాధన చేయండి అంతే. జిన్ పాయింట్ కానీ, టీ షర్ట్ కానీ, ఇంకా చున్నీ లేకుండా కానీ, చేతులకు గాజులు లేకుండా కానీ. ఇప్పుడు మనము ఒక పని కావాలి అని చెప్పి మనం అక్కడ మొర పెట్టుకుంటున్నాం. సో అమ్మవారు నిన్ను మెచ్చే విధంగా నువ్వు ఉండాలి అక్కడ. ఇప్పుడు మనం ఉదయం లేవగానే పాచినోడితో దేవాలయానికి అయితే రాలేం కదా. సో మనం ఏ విధంగానైతే మన శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నామో మన మనస్సును కూడా శుభ్రపరచుకోవాలి. ఏదో ఒక చిన్న మైనస్ కూడా మనసుకు తాకద్దు. నెగిటివ్ ఆలోచన అనేటువంటిది మనసుకు ఉండద్దు. మనిషి ఎప్పుడు కృంగిపోవద్దు,
నేను ఓడిపోయాను అనేటువంటి భావన పెట్టుకోవద్దు. ఆలోచన వద్దు. ఎప్పటికప్పుడు కొత్తగా ఖచ్చితంగా నీపై నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని అయితే ఇక్కడ ఈ భార్యాభర్తలలో ఇలాంటి గొడవలు ఇక చాలా రకాలుగా ఉంటాయి. మనం మాట్లాడితే అది అయిపోదు. కానీ నెయ్యితో చేసినటువంటి పదార్థాలు, గోధుమ లడ్డూలను రోజు పడుకునేటువంటి సమయంలో వీరు తినాలి ఖచ్చితంగా. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే నెయ్యితో ఈ యొక్క గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలను వీరు ఖచ్చితంగా ప్రతిరోజు తిని పడుకోవడం వల్ల కొంతమేర మంచి ఫలితాలు ఉంటవి. ఏదైనా దేవాలయంలో ఒక అద్దాన్ని డొనేట్ చేసే ప్రయత్నం చేయాలి. మిర్రర్ అద్దాన్ని డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అదే విధంగా భార్యకు నెలకొకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ మీ శక్తి మేర బయటికి తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మంచి మంచి హోటల్కి కానీ తను ఏం చేస్తే ఆనందపడుతుంది అనేటువంటి పనులు చేసి ఇద్దరు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ అంటే ఇష్టాలను గౌరవిస్తూ వెళ్ళిపోవాలి. ఎట్ ద సేమ్ టైం భార్య భర్త ఇద్దరు ఒకరికొకరు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఒక కొత్త ఫ్రెండ్ లాగానే మాట్లాడుతుంటారు. నువ్వు కొత్తగా కొలిక్కు కానీ కొత్త ఫ్రెండ్ కానీ పరిచయం అయితే ఎట్లా మనం బిహేవ్ చేస్తామో అదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎట్లా ఇంట్లోనే ఉంటారు, మనమే కష్టపడుతున్నాం, మనమే పోయి వస్తున్నాం, రాగానే ఏదో చిరాగ్గా మాట్లాడడం ఎందుకు? అవన్నీ వారితో ప్రేమగా మాట్లాడి చూస్తే కదా విషయం తెలిసేది. సో నేను ఎంతో ప్రేమగా ఉంటాను, అయినప్పటికీ కూడా నా భార్య ఇంతే విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు నన్ను కలవండి ఒకసారి, నేను చెప్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా. కనుక సో వద్దు, అలాంటివి ఏది రాకుండా ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇదే కాదు జీవితం, పిల్లలు ఉంటారు, వారికి ఒక జీవితం ఉంది. సో వారిని ఒక ఇంటికి ఇవ్వాలి. సో వారి పరిస్థితి ఏమిటి? ఇదంతా ముసలివారు, పెద్దలు, మన తండ్రి మనకు నేర్పియాలి. సో మనం అంత టైం తీసుకొని అక్కడ ఉండాలి. మనం ఉంటామా? పొద్దున లేచినామా, బయటికి వెళ్ళిపోయినామా పని మీద, నీకు ఎక్కడ టైం దొరుకుతుంది? ఒక నానమ్మతోనో అమ్మమ్మతోనో మనం కూర్చొని మాట్లాడడం వల్ల తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. సో మనం ఏ రెమెడీ అయినా మన ఇంట్లోనే ఉంటుందమ్మా. ప్రతిరోజు తండ్రిని గౌరవించి తండ్రి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయి తల్లి పాదాలకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి దోషాలన్నా తొలగిపోతాయి. విన్నారా? క్యాన్సర్నే జయించినటువంటి వారు ఉన్నారు. ఒకానొక సందర్భంలో తనకు జాతకంలో అసలు ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఉంటే అసలు మీరు గెలుస్తారో గెలవరో అనుకునేటువంటి సందర్భంలో రాజకీయానికి సంబంధించి ప్రతిరోజు మీ తల్లికి పాదాలను కడిగి ఆ నీటిని తలపై జల్లుకో, మంచి ఫలితం ఉంటుందని ఒక గురువు గారు చెప్పి ఉన్నారు. సో తను అదే పని చేశాడు. ఉత్తరాఖండ్కు సంబంధించి యూపీయా మొత్తానికి. సో అతను విధమైనటువంటి పని చేస్తున్నాడు, తను అద్భుతంగా గెలిచాడు. అంటే మన ఇంట్లోనే ఉంటుంది బుధుడు. మన మాటా విధానం మంచిగా మాట్లాడాలి. బూతులు అనేటువంటి నోట్లోంచి మాట్లాడకుండా మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి ఇంకా మాట్లాడాలి అనేటువంటి విధంగా ఉండాలి. ప్లస్ ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. సో ఆలోచన విధానం అద్భుతంగా ఉండాలి. అదే విధంగా మనకు మన యొక్క సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వారితో కొంత టైం అనేటువంటి స్పెండ్ కేటాయించాలి. చదువు చెప్పినటువంటి టీచర్స్ను కానీ పూజ్యులను కానీ గౌరవిస్తుంటే గురువు యాక్టివేషన్ అవుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, మన ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం వల్ల, సీనియర్ సిటిజన్స్తో ప్రేమగా మాట్లాడడం వల్ల శనేశ్వరుడు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. కోపానికి మనం ఎక్కువగా రాకుండా సహనంగా ఉండడం వల్ల సహనంగా శని యొక్క అనుగ్రహం పొందుతాం. ఇదే విధంగా ఇంట్లో ఎక్కువగా ఈ కరెంటు వేస్టేజ్ చేయకుండా కరెంటును పొదుపు చేస్తూ ఉండడం వల్ల రాహు యొక్క ఎనర్జీ వస్తుంది. దీంతో పాటుగా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూడడం రాహు యొక్క చెడుకు సంబంధించినటువంటి ఇబ్బందికే గురి అవుతుంది. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విధంగా మనము పుస్తకాలు చదివిన, ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రేయర్ చేసిన కేతు యాక్టివేషన్ అవుతుంది. ఇలా చాలా ఉన్నవి. మనము మన నిత్య జీవితంలో మనం కొన్ని మార్పులు చేసుకుంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనమే చూస్తాం.
ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అనేది కుటుంబానికి ముడిపడి ఉంది కాబట్టి, కుటుంబం సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా అవును. ఉంటారని క్లియర్‌గా చెప్పారు గురువుగారు. అది మన చేతుల్లోనే ఉందని కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. మహాదేవ.